హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవుడు మనని కరుణించాడు, దేవుడు మనని ఆశీర్వదించాడు. మన ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇది పాత నిబంధన కాబట్టి వారు అలా జరగాలని కోరుకున్నారు. యేసు రక్తము చేత కడగబడి రక్షించబడిన మన మీద దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశింపజేస్తుంది. హల్లెలూయా. అంటే మన మీద ఆయన యొక్క దయ ఉంది, ఆయన ప్రేమ మనకి ఇచ్చి ఉన్నాడు. మనము చేయవలసిందల్లా ఏంటంటే నమ్మి దేవుడిని స్తుతించడం మాత్రమే. హల్లెలూయా. చూడండి, సంఘము దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి పరిస్థితిలో దేవాది దేవుణ్ణి స్తుతించాలి. స్థితి ఏమైనా కదా, స్థితిగతులు ఏమైనా దేవుణ్ణి స్తుతించుట అది మనకి చాలా 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 మంచిది. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే రక్షించబడిన మనము ఈ లోకము నుండి, లోక సంబంధమైన యుగ దేవత ఒక బంధకాల నుండి మనని దేవాది దేవుడు విడిపించాడు. హల్లెలూయా. అంటే మనకి అడ్డులేని లేవు కాబట్టి, మనము జీవిస్తున్న ప్రజలము కాబట్టి, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారు కాబట్టి, మనం ఈ లోక సంబంధమైన ఏ విషయాన్ని బట్టి మనం చెల్లించొద్దు కానీ, దానికి స్పందించొద్దు కానీ కదా, దేవాది దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యంతో మనం ప్రతి విషయంలో స్తుతించాలి. హల్లెలూయా. ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే, పౌలు శీలలని వారు కూడా దేవుని యొక్క సువార్తని ప్రకటించడానికి ఒక దేశానికి, ఒక ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు వారిని అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే వారిని బంధించింది, వారిని కొట్టారు, వారిని గాయపరిచారు, వారిని చీకటిలో పడేశారు. హల్లెలూయా. అంటే వారిని ఏం చేశారండి, మీరు ఎలా సువార్త ప్రకటిస్తారు, ఎలాగ దేవుని యొక్క రాజ్యాన్ని కడతారు అని వాళ్ళు ఏం చేశారు, ఒక చెరసాలలో బంధించారు. హల్లెలూయా. చూడండి, చెరసాల అంటే మన ఇల్లు లాంటిది కాదు, ఈజీగా ఏదో దుప్పేటట్టు ఉండేవాళ్ళు కదా. జైలుకి వెళ్ళారు, ఎక్కడ సెంట్రల్ జైలు చూసారంటే కనీసం బయట నుండి చూస్తారు కదా, చాలా పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి. మరి జైల్లో వేసే వాళ్ళు కూడా బయటికి రావడం ఈజీ కదా, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ప్రిజన్ లో ఉంటారు. అవి చాలా ఇనుప కడ్డీలతో తయారు చేసినాయి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఎంత బలమైనది కదా, వారి చుట్టూ బలమైన గోడలు ఉన్నాయి కదా, బలమైన ఇనుప సంఖ్యలు వారికి వేశారు. అంటే వారి శక్తికి మించి కదండి, వారికి శక్తికి మించిన స్థలంలో, అంటే బయటికి రాలేని స్థలంలో వారిని వచ్చినప్పటికీ వాళ్ళు చేసింది ఒకటే, మనందరికీ తెలుసు. ఏం చేశారండి వారు? చదువుతాం ఒకసారి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అయితే చూడండి, ఎప్పుడంటారండి? చూడండి, ఇప్పుడు మామూలుగా ఎవరన్నా కొట్టి, ఇప్పుడు మీరే భార్య భర్తలు కొట్టుకొని తిట్టుకొని గాయపరుచుకున్నారు అనుకోండి, ఏం చేస్తారండి? ఏడ్చి అలసిపోయి నిద్రపోతారు, లేకుంటే ఎలా చెప్పండి? ఇద్దరు తీసులాడుకొని గొడవపడి ఏం చేస్తారు? కృపారంగా మొత్తాన్ని పాడుకుంటారు. కానీ వీళ్ళేంటండి, గాయాలయ్యాయి, దెబ్బలు తాకాయి, బట్టలన్నీ ఓడేసి కొట్టారు. ఆ భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు? మెలకువగా ఉన్నారు. హల్లెలూయా. సంగమా, దేవుడి యొక్క విషయాల్లో మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి, ఇష్టముగా దేవుడి సన్నిధికి రావాలి. హల్లెలూయా. సో వారికి ఏముందండి? ఇష్టం ఉంది. వాళ్ళకి ఏముంది? హ్యాపీ న్యూ ఇయర్ కదా, ఫస్ట్ గడియలు 12 o'clock వరకు రోజంతా వండుకుంటాం, కానీ ఆ రోజు మాత్రం ఏం చేస్తాము? ఎందుకంటే చూడాలి కదా. హల్లెలూయా. సెకండ్ టైం మారుతుంటే మన పరిస్థితులు కూడా మారాలంటే ఏం చేయాలంటే, స్థితిని బట్టి, పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయదు. కానీ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ప్రతిరోజు 12 గంటలకి ఏం చేస్తారంటే దేవుడిని స్తుతించేవారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే వారి యొక్క యూజువల్ టైం ఏంటి? రాత్రి అర్ధరాత్రి అందరూ పట్టుకుంటారు, కానీ వారు ఏం చేస్తారు? దేవుడిని స్తుతిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి
దెబ్బలు తాకాయి కదా, ఇబ్బందిలో ఉన్నాం కదా, నొప్పిలో ఉన్నాం కదా అని వాళ్ళ టైంని వాళ్ళు ఏంటంటే పోస్ట్పోన్ చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. సో వారు ఏం చేశారు, వాళ్ళ టైంకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. మరి మనకి ఏమైనా టైమ్స్ ఉన్నాయా? భోజనానికి తప్ప ఏదైనా మన టైం పాటించండి. హల్లెలూయా, హల్లెలూయా. భోజనానికి తప్ప ఏదైనా మన టైము. కానీ వారు ఏం చేశారు, దేవుని టైము దేవునికి ఇచ్చారు. రెండోది ఏం చేశారు సిస్టర్ చదవండి. పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు. హల్లెలూయా. ప్రార్థన అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు ప్రసంగం చేయలేరు కాబట్టి వారు ఏం చేశారు, కీర్తనలు పాడారు, పాటలు. ప్రార్థన పాట, పాట ప్రార్థన రెండు ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. స్తుతించాలి, ప్రార్థించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థించాలి, విన్నపాలు చెప్పుకోవాలి, మళ్ళా దేవుని స్తుతించాలి. అలా చేస్తుండగా ఏం జరిగింది నెక్స్ట్ చూసారండి. వీళ్ళ పాటలు ఎంత మధురంగా ఉన్నాయంటే పట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు, వేశారు. హల్లెలూయా. మన పాట పాడుతుంటే, మన కోరిక పాట పాడుతుంటే కదా, వెనక కుర్చీలో నిద్రపోయేటోళ్ళు కూడా ఏం చేయాలి, అలర్ట్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీరు పాడుతుంటే వారికి ఏం కలగాలి, పరిశుద్ధాత్మ అనుభూతి వారికి. సంఘం పాడుతుంటే ఇక్కడ నుండి రైతు బజార్కి సండే అటు ఇటు వెళ్తున్న వాళ్ళు ఏంటండి, హల్లెలూయా అంటే పాట అనేది ఏం చేస్తుందండి, నిద్రపోయేటోళ్ళని కూడా అన్ని కూడా ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆ పాట పాడి వాళ్ళు విన్నారు, తర్వాత ఏం చేస్తారు చదవండి. అప్పుడు ఎప్పుడు జరిగిందండి, ఊహించేది టైం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం కదా ఇంకెంతకాలం ఎంతకాలం అంటాం, అసలు మనకి టైం ఎందుకు నాకు అర్థం కాదు. హల్లెలూయా. అసలు నీకు నాకు టైం గురించి ఎందుకు ఆలోచన, ఎందుకు? పెళ్ళి ఎప్పుడు, పిల్లలు ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, ఇల్లు కట్టుకునేది ఎప్పుడు, ఇవన్నీ అవసరం మనకి. హల్లెలూయా. అవి మన సంబంధం కాదు. హల్లెలూయా. మనం ఏం చేయాలి, ఆత్మీయంగా రక్షించబడినప్పుడు రక్షించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ యొక్క ముఖకాంతి నా మీద ప్రకాశింపజేయి, నేను వెళ్తున్న మార్గంలో నన్ను నడిపించు, నీ దీవెన నాకు తప్పగా ఉందని నేను నమ్ముతున్నాను అని ఏం చేయాలండి, చెయ్యవలసిన పనులు చేయాలి. హల్లెలూయా. చెయ్యవలసిన పనులు. కానీ మనం అనవసరమైన చింతలన్నీ మీదేసుకుంటామండి. హల్లెలూయా. మనమే మనం తీర్చుకోలేము, కానీ పక్కన ఉన్న దాన్ని కూడా తీర్చడానికి మనం బయలుదేరుతూ ఉంటాం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు వాళ్ళ టైంలో వారు ఏం చేశారు, ప్రార్థించారు. వేరే వాళ్ళు వినాలని ఏం వాడలేదు, వాళ్ళ దేవాది దేవుడు వినాలని. ప్రార్థన దేవుడు వినాలా, మనుషులు వినాలా? దేవుడు. హల్లెలూయా. మన పాట మన స్వరం దేవుడి దగ్గరికి వెళ్ళాలా, మనుషుల దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏమవుతుందో తెలుసా అండి, ఎదటి వాళ్ళు అక్కడ ఏమైంది, అకస్మాత్తుగా ఏమైంది, ఒక భూకంపం వచ్చింది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఏమవ్వాలి, భూకంపాలు రావాలి. హల్లెలూయా. అంటే దేవునికి సమస్త మీద అధికారం ఉందా లేదా? ఉంది. ఒక పాట ఏం చేసిందండి, బలమైన గోడల్ని, బలమైన సంఖ్యలని వారికి మాత్రమే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా విడుదల ఇచ్చింది. హల్లెలూయా. మీరు ఇంతసేపు ఈరోజు చెప్పడానికి కారణం ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే మనందరము హృదయపూర్వకంగా పాట పాడితే ఈరోజు మీకు గొప్ప విడుదల ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. రక్షణ ఒక ఎత్తు, విడుదల ఇంకొక ఎత్తు. హల్లెలూయా. బంధకాల నుండి మనము విడిపించబడాలి, ఆర్థిక సమస్యల నుండి మనము విడిపించబడాలి, అనారోగ్య పరిస్థితుల నుండి మనము విడిపించబడాలి, కుటుంబంలో ఉన్న సమస్యలు మన మీద ఏలుబడి చేయొద్దు అంటే మనం ఏం చేయాలంటే బలమైన స్తుతి ఆరాధన చేయాలి. ఎందుకంటే రక్షణ తర్వాత వచ్చేదే విడుదల. హల్లెలూయా.
ఇక్కడ ఉన్న ఖైదీలకు మాత్రము విడుదల రక్షణ ఒకటేసారి వచ్చేసాయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రభువుని మనం రక్షకుడుగా అంగీకరించాలి, చాలా మంచిది. కానీ ఎక్కడెక్కడైతే నువ్వు విడుదల పొందాలో, ఎక్కడెక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో, ఎక్కడెక్కడైతే మార్పులు కావాలో అది జరగాలంటే దేవుని యొక్క ఆత్మ మన మీదకి దిగి రావాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే సంఘము కదండి ఒకే హృదయంతో ఒకే మనస్సుతో మనము బిగ్గరగా అంటే సౌండ్ ఉండాలి కానీ లయబద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఆకర్షణీయంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఒకే స్వరము కదా దేవుని స్తుతిస్తామో, దేవుని వెలుగెత్తి చాటుతామో, గొప్ప విడుదల సంఘం మీదకి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. సరే, మరి ఎంతమందికి విడుదల కావాలో వారందరూ కూడా లేచి నిలబడతారు ఈ సమయంలో.